బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరపున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. కాసేపట్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగియనుంది. దీంతో మాజీ మంత్రి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఎర్రబెల్లి దయాకర్ తో మా ప్రతినిధి కేకే అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార పర్వం తుది అంకానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా అదేవిధంగా జనగామ జిల్లాలో ఉన్నటువంటి తన 2 నియోజకవర్గాల బాధ్యతలకు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఏ రకమైన రెస్పాన్స్ వస్తుందో ఒకసారి వారిని అడిగి తెలుసుకో. సార్, మీరు పల్లె తిరుగుతున్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది సార్? అంటే పల్లెలలో మీరు చూశారు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలోళ్ళు కూడా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, దయన్నను పోగొట్టుకున్నాం అనే బాధ ఉన్నది. రేవంత్ రెడ్డి బోకర్ మాటలతోటి తప్పుడు వాగ్దానాలతోటి ఓట్లేసాం, అన్ని మోసం చేశాడు, ఒక్కటి కూడా మాకు ఇయ్యలే. ఆడవాళ్ళకు బస్ ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు వసూలు చేసిండు. ఈ ఇంద్రమ్మ చీరలు అన్నాడు, అది కూడా మాకు తెలియదు. 450 కోట్లు బ్యాంకు మహిళా సంఘాల పేరు మీద లోన్ తీసుకొని ఒక్కొక్క చీరకు 1000 రూపాయల దాకా అప్పు కూడా వచ్చింది. ఇదంతా కూడా దగాకోరు కరప్షన్ చేయబట్టే మాకు వచ్చింది. మేమే అప్పు కట్టాలనేది వాళ్ళకి తెలియదు. అది కూడా గెలిపించిన తర్వాత అది కూడా ప్రజల్లో చైతన్యం వస్తున్నది. యూరియా బస్తాలో పక్కన అది మోసమే. బోనస్ కూడా పోయినసారి మాకు పర్లేదు యాషింకు. అదే తిరిగా రైతు బంధువు కూడా 2 సార్లు ఎగ్గొట్టిండు. ప్రజలు మంటరు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ గారిని బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నది ప్రజల లోపల పూర్తి విశ్వాసంగా ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. పల్లెలు ఎట్లా ఉన్నాయి సార్? పంచాయతీరాజ్ శాఖ మంత్రి అబ్జర్వేషన్, ట్రాక్టర్లు లోన్లు కట్టగా వస్తున్నారు, మెయింటైన్ చేయడానికి వస్తున్నారు, దుమ్ము ధూళితోటి ఉన్నారు. మిషన్ భగీరథ నీళ్లు మొత్తం బంద్ అయినాయి. మళ్ళీ బోర్ల నీళ్ళు పాలే పరిస్థితి వచ్చింది. కరెంటు సరిగ్గా వస్తలేదు. అంత ఘోరంగా ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పైసలు రాలే, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సంవత్సరంన్నర నుంచి ₹1 ఇవ్వలేదు. అప్పుల పాలైన మాజీ సర్పంచ్లు అంతా ఘోరంగా ఉన్నది. ఆ పరిస్థితుల్లో విధి లేని పరిస్థితుల్లో కోర్టు ఆర్డర్ తోటి సర్పంచ్ ఎన్నికలు పెట్టారు. కానీ ఈ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం జరుగుతుంది. అంటే కాళేశ్వరం కట్టకున్నప్పటికీ కూడా అంటే రికార్డు స్థాయిలో పంటలు పండించాం, అదేవిధంగా బోనస్ ఇచ్చామని చెప్తున్నారు కదా, అంటే ఇది ఎట్లా సార్? బోనస్ పర్లేదని చెప్పే యాసింగ్ రోజు అది కూడా మోసం చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే ఇలా నీళ్లు వచ్చినాయి, పంటల దిగుబడి పెరిగింది, పంటలు కూడా తెలంగాణలో ఎక్కువ పండినాయి. సో ఇది మొత్తంగా పల్లెల్లో బీఆర్ఎస్ కి ఆదరణ ఉంది. కేసీఆర్ పాలనను ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ను ఓడించామని చెప్పి బాధపడి ఈరోజు పల్లెల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టేందుకు ప్రజలంతా కూడా సిద్ధమయ్యారని చెప్పి పంచాయత్ రాజ్ శాఖ మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.